హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుందామండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. లేదంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోనైతే ఎండ్ వరకు చూసి లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటేంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ వల్ల అపాయం ఉందా ఎవరికైనా? లేదంటే అంటే ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? లేకపోతే ఎందుకు కేంద్రం ఈ విధంగా నిర్ణయం తీసుకునింది అంటే, చాలామంది చాలా కంప్లెయింట్స్ వెళ్ళడం వల్ల కేంద్రము ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చిందండి. ఇందులో చాలామంది అంటే నాకు తెలిసినంత వరకు మనం ఈ మధ్యలో మనకేదన్నా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది అంటే అది ఓన్లీ ఇన్‌స్టాగ్రామే అండి. దానివల్ల మంచిగా డెవలప్ అయిన వాళ్ళున్నారు. అంటే బిజినెస్ పరంగా చాలా బాగా డెవలప్ చేసుకున్నారనమాట వాళ్ళైతే గనక. ఎలా అంటే మాటల్లో చెప్పలేము. వాళ్ళు డైలీ ఒక రెండో, మూడో అంటే యూజ్ అయ్యే రీల్స్ పెడుతూ ఉండడం వల్ల వాళ్ళ బిజినెస్ ఆ విధంగా గ్రోత్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'బీకేపీ హోమ్స్' తీసుకోండి. మిస్సమ్మ వాళ్ళు కూడా మనకి ఈ మధ్య కాలంలోనే ఆల్మోస్ట్ నాకు తెలిసే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్‌గా వాళ్ళు ఎన్ని స్టార్ట్ చేశారండి? 19థ్ బ్రాంచ్ ఏమో రేపు ఓపెనింగ్ అంట. సో, ఇలా ఎన్ని బ్రాంచెస్ ఇదంతా వాళ్ళకి ఫేమ్ రావడం ఎలా వచ్చింది చెప్పండి? నార్మల్‌గా అయితే వాళ్ళెక్కడో ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు గూడా మనకు తెలీదు గదా! ఇప్పుడు ఒక ఇన్‌స్టా రావడం వల్లే. ఇంకా నేను ఇన్‌స్టాలో చాలా మందిని జూస్తుంటాను. 'మౌని రాజశేఖర్ కలెక్షన్స్' క్లాతింగ్ వాళ్ళు, కొంచెం కొంచెం ఇంటీరియర్ వాళ్ళు, కొన్ని చాలా పనులు వాళ్ళు అంటే అది వాళ్ళ బిజినెస్ అనుకోండి. చాలా బిజినెస్ వాళ్ళు తెలియకోకుండానే మంచిగా ఎంత మంచిగా సెటిల్ అయ్యారంటే, అంత మంచిగా సెటిల్ అయ్యారనమాట. ఎందుకంటే, వాళ్ళిచ్చే నమ్మకం, వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు చేసే పని, క్వాలిటీ. ఇవన్నీ ఉండడం వల్ల జనాలు గూడా వాళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళని కాంటాక్ట్ చేయడం, ఈ విధంగా చాలా మంది జరిగే ఉంది ఇప్పటికి. సో, వాళ్ళు కూడా అదే విధంగా గ్రో అవుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే, బిజినెస్ పరంగా చాలా మంది తెలియకోకుండానే ఇన్‌స్టా ద్వారాను అసలు ఇన్‌స్టాగ్రామ్ అంటే తెలియకుండా చాలా మందికి మేలు చేసిందనే చెప్పాలి. అంటే వాళ్ళ బిజినెస్‌లు గ్రోత్ జేసుకోవడానికి ఇది ఒక మంచి సోషల్ ప్లాట్‌ఫార్మ్ అనే చెప్పాలి. కానీ దీంట్లో ఎన్ని గుడ్స్ ఉన్నాయో అన్ని బ్యాడ్స్ ఉన్నాయండి. ఎందుకు అంటే చాలామంది లైఫ్ స్పాయిల్ జేసుకుంటున్నారు. చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి ఏం తెలీదు. కొంచెం మైనర్‌గా ఉన్న వాళ్ళని కొందరు ట్రాప్ చేయడం దీని దీని ద్వారా కనెక్ట్ కొందరితో తెలియకుండా కనెక్ట్ అయిపోవడం. దానికోసం ఫ్యామిలీస్‌నే చంపుకోవడం. లేదు ఇంకా ఇలాంటివి చాలా జరుగుతున్నాయన్నమాట. మనీ కోసం బ్లాక్‌మెయిల్ చేయడం, కాంటాక్ట్ తీసుకొని లేదంటే ఫోటోస్ తీసి అమ్మాయిల ఫోటోలు తీయడం, తర్వాత వాళ్ళవంతా న్యూడ్ ఫోటోస్ లాగా క్రియేట్ చేసి ఏదేదో చేయడం. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయన్నమాట. మనకి మంచి ఏదైతే జరుగుతుందో బాగుపడే వాళ్ళు ఏ విధంగా అయినా మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ దీనికి చెడు గూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు. కాలేజ్ పిల్లలకు గూడా ప్రతి ఒక్కరికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. చిన్న ఏజ్ నుంచినే వాళ్ళేం జేస్తున్నారంటే ప్రతిదీ వాళ్ళు అందులో నుంచి తీసి పెట్టడం వల్ల అలా వెళ్ళిపోతూ ఉంది. ఒక్కొక్కసారి తెలియకుండా ఫిఫ్త్, సిక్స్త్ స్టాండర్డ్ పిల్లలు గూడా ఈజీగా ఇప్పుడు చాట్ చేయగలుగుతారు గదా! అలాంటి పిల్లలకి ఏం అర్థమైతుంది? వాళ్ళు ఈజీగా సోషల్ ప్లాట్‌ఫార్మ్‌కి అలవాటు పడిపోవడం, వాళ్ళకి తెలియని విషయాలన్నీ అందులో చూడడం, వాళ్ళని ఇప్పుడు ఒక సెవెంత్ పిల్లలకి ఒక 20 ఇయర్స్ అబ్బాయి ఏమన్నా చెప్తే వాళ్ళు ఈజీగా నమ్ముతారా? నమ్మరా? ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. సో, ఓకే. అది మంచిగా అయితే పర్లేదు. దానివల్ల ఎన్నో సంసారాలు పాడైపోవడం, తర్వాత డబ్బులకి బ్లాక్‌మెయిల్ జేయడం, తర్వాత తెలియకుండా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొంచెం నేరాలు చేయడం. ఒకవేళ మనం ఏదన్నా ఇన్‌స్టాలో షేర్ చేసుంటాము అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా దొంగతనాలు జరగడం. ఇలాంటి తెలియని విషయాలకు కూడా ఇప్పుడు మనకు మంచి ఎంతైతే జరుగుతుందో, చెడు గూడా అంతే జరుగుతుంది. కానీ అయితే డెవలప్ అయిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా తీసేస్తే చాలా నష్టపోతారని చెప్పుకోవాలి. ద సేమ్ టైమ్ ఇలా మిస్‌యూజ్ చేసుకునే వాళ్ళ కోసం అన్ని విధాలుగా కేంద్రం ఆలోచించి తీయాలి అనే ప్లాన్ అయితే ఉంది అనేది మనమంతా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. న్యూస్ ఎక్కడ చూసినా వస్తూ ఉంది. మరి ఎప్పటినుంచి అది లేకుండా తీసేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా మనకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళైతే మంచిగా యూజ్ చేసుకొని డెవలప్ అయ్యే వాళ్ళకి చాలా హ్యాపీ అండి. అదే సేమ్ టైమ్ ఇలా ఏదైనా బ్యాడ్‌గా జరగడం వల్ల ప్రతి వాళ్ళు అసలు మనకు తెలియకోకుండా మనకు తెలిసిన నేరాలు కొన్నే ఉంటే తెలియని నేరాలు ఎన్నో ఉన్నాయండి. ఒకరి మీద ఒకరు కాన్వర్జేషన్స్ జరపడం, తర్వాత ఇన్‌ఫ్లూయెన్స్ ప్రభావం వల్ల చాలామంది డ్యామేజ్ అవ్వడం. ఇన్‌ఫ్లూయెన్స్ చూపిచ్చేది ప్రతిదీ నిజమని నమ్మేసి సంసారాలను కూల్చుకోవడాలు,
ఇలా ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. అందుకోసమే మ మంచి జరిగిన వాళ్ళకి హ్యాపీనే, చెడు జరిగిన వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు కదా! ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మీరెంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఇది మంచా? చెడా? అనేది మీరైతే కామెంట్ చేయండి. నేనైతే 50-50గా అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మంచి ఉంది, చెడు ఉంది. అందుకే కేంద్రం ఏం నిర్ణయం తీసుకున్నా మనం దాన్నేం చేయలేం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ కామెంట్స్ ఏంటో గూడా దీంట్లో చెప్పండి.